రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలకి నోటీసులు ఇస్తుంది ప్రభుత్వం. దూకుడు పెంచింది. జిల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యాలయాలతో పాటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యాలయాలు కూడా నోటీసులు జారీ చేస్తుంది. తాజాగా ఆదోని సంబంధించినటువంటి వైసీపీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసింది ఆదోని మున్సిపాలిటీ అధికారులు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా విమర్శలు వస్తున్నాయి గత ప్రభుత్వం పైన. ఆ ప్రభుత్వ భూములను అతి తక్కువకి లీజుకు తీసుకుని 99 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ల పాటు చౌక ధరకే తీసుకొని ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకొని ఎలాంటి భవనానికి సంబంధించినటువంటి నిర్మాణాలకి అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టారని పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తున్నాయి. ఆ నేపథ్యంలోనే అధికార పార్టీ కూడా దూకుడు పెంచింది. అమరావతిలో వేసింది బుల్డోజర్లతో. మరోవైపు కర్నూలులో చూసుకుంటే కర్నూలు నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కూడలిలో 1 ఎకరా 60 సెంట్లకు సంబంధించినటువంటి ఆగ్రోస్ సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి సంస్థకు చెందినటువంటి భూమిని స్వాధీనం చేసుకుని ఎస్సీపీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు పూర్తి అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆదోని పట్టణంలో మాత్రం సాయి ప్రసాద్ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఎన్జిఓ సంబంధించినటువంటి పాత భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 1,80,00,000 విలువ చేసేటువంటి భూమి అక్కడ స్థలాన్ని ఆ పాత భవనాన్ని స్వాధీనం చేసుకుని 40 లక్షలకే అతి తక్కువకి 99 ఏళ్ళు సంబంధించినటువంటి లీజుకు రాయించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అదే భవనంలోనే వాణిజ్య సముదాయానికి సంబంధించినటువంటి షాపులు కట్టడంతో పాటు పై 3rd ఫ్లోర్లో వైసీపీ కార్యాలయం నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆదోని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు స్పందించారు. నిన్నటి రోజున నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిర్మాణాలకు సంబంధించినటువంటి అనుమతులు లేకుండా నిర్మించారు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎర్రిస్వామి ఉన్నాడో ఆయన ప్రధానమైనటువంటి అంచెల పేరు మీద లీజుకు తీసుకుని ఇది సాయిప్రసాద్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఏపీ ఎన్జిఓ భవనం. ఆ భవనంకి సంబంధించిన ఏపీ ఎన్జిఓల ఉద్యోగులను కొంతమంది మేనేజ్ చేసుకుని వారితో 99 ఏళ్ళు లీజుకు తీసుకున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ శాఖ అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలోనే అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలకి నోటీసులు జారీ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి వరుసగా నోటీసులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతుంది, మున్సిపల్ అధికారులు ఏం చేయబోతారు అనేటువంటి ఉత్కంఠ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. అదే పరిస్థితి కూడా ఆదోని పట్టణంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి వాళ్ళే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చి సార్ ఇలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మా దుర్మార్గంగా మా బిల్డింగ్ని ఆక్యుపై చేసుకొని అక్రమంగా కట్టేసుకొని ఆక్రమించుకున్నారండి అని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నేను మున్సిపల్ అధికారులకు చెప్పాను, ఏమంటే దీని సంగతి తెలిసినట్టు లేదంటే అసలు నాకు మొదట ఒక 2 గంటలు అయితే అసలు అన్ని అనుమతులు ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు నాకు. నేను అవును అనుకున్నా. మళ్ళీ వీళ్ళు ఎన్జిఓలు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ పేపర్లు ఇచ్చినారు. మీరు చూడండి సార్, ఇది మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు, దీనికి ఎటువంటి అనుమతులు లేవు, ఇది అక్రమము, ఈ 99 సంవత్సరాల లీజ్ అన్నది కావాలనే ఫేక్ డాక్యుమెంట్ ఇది, దీంట్లో చాలా అక్రమాలు ఉన్నాయండి, మీరు ఒకసారి చూడండి వాళ్ళు డాక్యుమెంట్లు ఇస్తే దాన్ని నేను మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి పంపిస్తే అవునండి కరెక్ట్ అని అప్పుడు చెప్తారు వీళ్ళందరూ కూడా. అంటే ఇక్కడ కూడా అంటే దుర్మార్గులకు సహకరించే వాళ్ళు, ఆక్రమణదారులకు సహకరించేటువంటి అధికారులు కూడా మున్సిపాలిటీలో ఉండుంటే కదా. సో వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి, శాఖాపరమైన చర్యలు ఉంటాయి, వదిలిపెట్టేది లేదు ఎవరిని కూడా. నేను ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు తెలిసినటువంటి ప్రజలందరికీ తెలిసినటువంటి లేదా మీ వీధుల్లో కానీ మీ పక్కింట్లో కానీ వెనకింట్లో కానీ మీకు తెలిసినటువంటి ఆక్రమణలు ఏమన్నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.